హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఎలాంటి సాసులు వాడకుండా చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికి ముందుగా కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానికి ఒక 4 ఎగ్స్ వేసుకోవాలి. ఇవి అన్నీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఎగ్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో ఎగ్ సిరీస్ చేస్తున్నాను, అవి చూసేయండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఎగ్స్ పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేయండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోండి. వాటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని ఒక్కొక్కటి 2 మినిట్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా టోస్ట్ చేస్తేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీ ఉంటుంది. బాగా ఓవర్ కుక్ చేయకుండా జస్ట్ స్లైట్లీ రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేయాలి. ఇలా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. దీనిలోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు హై ఫ్లేమ్లో 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. జస్ట్ పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసుకున్నా కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్